సిద్దిపేట జిల్లాలోని 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్కు విలువ లేకుండా పోయిందని, ఈసారైన వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు రూపొందించాలని అన్నారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు 800 రోజులైనా నెరవేర్చలేదని విమర్శించారు. ఎస్ఆర్ డిక్లరేషన్, బీసీ సబ్ప్లాన్, రైతు డిక్లరేషన్ అంటూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ ను అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యని తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి. బడ్జెట్లో 4,000 పెన్షన్ ఇవ్వాలని, మహిళలందరికీ నెలకు 2,500 ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది.